త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణే నౌక. 3 లోకాల్లో కూడాను, 3 లోకాలు అంటే ఏ 3 లోకాలు? మూలాధార లోకము, స్వాధిష్టాన లోకము, మణిపూరక లోకం. ఇవి అథో లోకాలు. ఈ లోకాల వాళ్ళకి సజ్జన సంగతి కావాలి. త్రిజగతి సజ్జన సంగతి రేఖ. ఏక అంటే అదొకటి మాత్రమే. సజ్జన సంగతి ద్వారానే మనకి ధ్యానం గురించి తెలుస్తుంది, స్వాధ్యాయం గురించి తెలుస్తుంది. భవతి భవార్ణవ తరణే నౌక. ప్రతి మనిషికి దుఃఖ సాగరం ఉంది. ఆ దుఃఖ సాగరం నుంచి తరింపజేసే నౌక ఏదంటే సజ్జన సాంగత్యం ఒకటే. ఈరోజు ప్రతిరోజు ఆఖరి శ్వాస పీల్చుకునే వరకు మనం నేర్చుకుంటూనే ఉంటాము, వింటూనే ఉంటాము, తెలుసుకుంటూనే ఉంటాము. ఇది మన దైనందిక చర్య. ప్రతిరోజు ధ్యానం చేస్తాము, ప్రతిరోజు స్వాధ్యాయం చేస్తాము, పుస్తకాలు చదువుతాము, ఉపనిషత్తులు చదువుతాము, బ్రహ్మసూత్రాలు చదువుతాము, భారతం చదువుతాము, భాగవతం చదువుతాము, బైబిల్ చదువుతాము, ఖురాన్ చదువుతాము. ఎక్కడ లేదు జ్ఞానం. ఎవరు హిందువు కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, అందరి దగ్గర నుంచి నేర్చుకునే వాళ్ళే ఉన్నారు అంతే. మనమంతా నేర్చుకునేవాళ్ళం. మనమంతా హిందువులం కాదు, క్రిస్టియన్లం కాదు, నేర్చుకునేవాళ్ళం మనం. ప్రతి మనిషి నేర్చుకునేవాడే. ఎలా నేర్చుకుంటాడంటే తనలోంచి తాను నేర్చుకుంటాడు, గ్రంథాలలోంచి నేర్చుకుంటాడు, పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాడు. తనలోంచి నేర్చుకుంటే ధ్యానము, గ్రంథాల నుంచి నేర్చుకుంటే స్వాధ్యాయము, పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే సజ్జన సాంగత్యము.